అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం, ఎటు చూసినా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిన్న ఈ రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఈరోజు భారీ ఎత్తున నామినేషన్ వేస్తున్నటువంటి పరిస్థితి. మరి గ్రౌండ్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున కలిగి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో సురేంద్రబాబు ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీరు మొత్తం మీద కలిగి తిరుగుతున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా, ప్రజల వైపు నుంచి ఎలా ఉంది మద్దతు? ఎలా ప్రజలు అపూర్వమైన స్పందన కనిపిస్తున్నారు. వాళ్ళు నిజంగా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇంతకాలం అభివృద్ధి కొంత కుంటబడింది అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళకి ముఖ్యంగా సాగునీరు లేదు. చాలా చోట్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళు కన్నింటి పర్వంతమైపోయి చెప్తున్నారు, నాయనా మాకేం అవసరం లేదు, మాకు భైరవాని దీప ప్రాజెక్టు మీరు కంప్లీట్ చేసి మాకు నీళ్ళు ఇస్తే చాలు, మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది వాస్తవం. ఎందుకంటే ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మరి ఎన్నికలు రావడం, మళ్ళీ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అది అలాగే ప్రాజెక్ట్ ఆగిపోవడం నిజంగా వీళ్ళ దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో అవసరం ఉన్న ఈ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు వాళ్ళు చేయకపోవడం చాలా దురదృష్టకరం. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, రాబోయే 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ 100% ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ప్రతి 114 చెరువులకు కూడా నీళ్లు అందించి, అలాగే ఇంకా 3 చెరువులు వాళ్ళు కొన్ని చోట్ల ఎక్స్ట్రాగా అడిగారు, ఆ 3 చెరువులకు కూడా నీళ్లు అందించి వాళ్ళు రుణం తెచ్చుకుంటారని తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పెషల్ ఇక్కడ గత ప్రభుత్వంలో మంత్రి కానీ ఎవరైనా చేయలేనటువంటి పనులు, రోడ్ల అంశం కూడా మీ దృష్టికి తీసుకొస్తే ఇప్పటి నుంచి మొదలు పెట్టారు, పనులు చేస్తున్నారని ఒకవైపు చెప్తున్నట్టు. ఇది ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ యాక్టివిటీస్ ఎలా ఉండదు? ఖచ్చితంగా యాక్టివిటీస్ ఇలాగే కొనసాగుతాయి. ఇప్పుడు తాత్కాలికమైన మరమ్మతులు మాత్రమే చేస్తున్నాం. ఎప్పుడైతే గవర్నమెంట్ పరంగా ఎన్నికైతామో చట్టసభలు లేకపోయిన తర్వాత ఖచ్చితంగా మనకు ఒక నిర్ణయాధికారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రోడ్లు కూడా ఏవే ఉన్నాయో చాలా అధ్వానమైన రోడ్లు పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేదా బాలింతలు కావచ్చు, లేదా ముసలి వాళ్ళు కావచ్చు, లేదా యువకులు, లేదా ఎవరైనా కావచ్చు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ రోడ్లలో పోవడానికి కూడా నేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అన్ని రోడ్లు కూడా రాబోయే 3-4 సంవత్సరాలు అన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే రోడ్లు కూడా అభివృద్ధి చేసి వీళ్ళందరితో మనం, ఎందుకంటే అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా కూడా మన పైన ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పడం జరిగింది. సార్, ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం చాలా మంది లీడర్లకు ఉపయోగపడింది, కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. ఎస్పెషల్లీ అమిలినేని సురేంద్రబాబుకి ఇప్పుడు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు సార్ డైరెక్ట్? ఖచ్చితంగా అభివృద్ధి వైపు మనం పయనించాలి. అభివృద్ధి వైపు ప్రజలు చూస్తున్నారు. అభివృద్ధి చేసి మనం ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తామని, కాబట్టి ప్రజలందరూ కూడా మనకి అమిలినేని సురేంద్రబాబు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతుందో రాష్ట్రం కూడా బాగుంటుంది, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయి, అన్ని వర్గాలు కూడా అభివృద్ధి అవుతాయి అనేది అందరి అభిప్రాయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జూన్ 5వ తారీఖులో ముఖ్యమంత్రిగా కావడం ఖాయం. అలాగే మనం కూడా ఎన్నిక కాబోతున్నాం. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న అంబికా లక్ష్మణ్ గారు కూడా మెజారిటీతో అందరం కూడా గెలవబోతున్నాం. సార్, ముఖ్యంగా ఫైనల్ గా చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్ల అంచనాతో ముందుకు వెళ్ళారు? కనీసం అంటే 150 పై స్థానాలే కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ప్రాంతం అభివృద్ధి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా గతంలో జరిగినటువంటి ఖచ్చితంగా విస్మరించారు, గత నాయకులు విస్మరించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మాత్రం ఇప్పుడైతే మాత్రం అభివృద్ధి లక్ష్యంగా అమిలినేని సురేంద్రబాబు ముందుకు వెళ్తున్నాడని, అందుకోసం ఇక్కడ ప్రజలు కూడా అమిలినేని సురేంద్రబాబు అభివృద్ధి కోసమే ఓటు వేయాలని ఒకవైపు కోరుతున్నటువంటి నేపథ్యంలో రానున్న ఈ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి నేపథ్యంలో 150 సీట్లకు పైగా విజయం సాధించబోతున్నామని అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్, చంద్రకర్.